నమస్కారం, అందరికీ అస్సలాము అలైకుం. ఈరోజు మన కడప కార్పొరేషన్లో కమిషనర్ గారికి కలవడం జరిగింది. విషయం ఏమంటే అల్మాస్పేట సర్కిల్కు నామకరణం టీపు సుల్తాన్గా మన జనరల్ బాడీ మీటింగ్లో ఆమోదం తెలపడం జరిగింది. ఆ ఏరియా కార్పొరేటర్లు అందరూ ఆ పేరు ఏకగ్రహంగా నామకరణం చేయడం. కొందరు వేరే పార్టీ వాళ్ళు రాత్రికి రాత్రి అక్కడ బ్యానర్లు పెట్టడము, పేర్లు పెట్టడము, ఇది చాలా తప్పుమైన పని. ఎందుకంటే ఆయన ఆషామాషి వ్యక్తి కాదు. ఆయన మన దేశం కోసము ఎన్నో త్యాగాలు చేసి బ్రిటిష్ వాళ్ళతో పోరాడుతూ ఆయన యుద్ధ భూమిలోనే చనిపోయిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి రాత్రి మొగ్గులో ఏదో నామకే వాస్తే అని పేర్లు పెట్టడం ఇది చాలా తప్పు. అలాంటి వ్యక్తులకు గుర్రాలతో పేరు తాషాలతో తీసుకొని పోయి గౌరవంగా అధికారికంగా తీసుకొని పోయి ఆయన పేరు పెట్టాల్సింది పోయి రాత్రికి రాత్రి మొగ్గుల్లో పోయి ఆయన పేరు పెట్టడం అంటే ఆయన మర్యాదను భంగం కల్పించినట్టు మేము ఇది వ్యక్తం చేస్తున్నాము, బాధ వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే ఆయన అంత పెద్ద మహానుభావుడు. అలాంటి వ్యక్తికి పోయి మేము ఏదో రకంగా ఒక ఫ్లెక్సీతో అక్కడ పేరు నామకరణం చేయాలంటే అది ఎప్పుడో మేము చేసేవాళ్ళము. మేము గౌరవంగా మేము ఏదైనా కానీ గ్రెజిట్ ద్వారా రాబోయే తరాలకు కూడా ఆ పేరు గ్రెజిట్లో ఉండాలా, చరిత్ర రాబోయే తరాలు కూడా తెలుసుకునేటట్టు అక్కడ పేరు రావాలనే ఉద్దేశంతో మేము పని చేస్తున్నాము. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అందరూ ఆ రోజు జనరల్ బాడీ మీటింగ్లో ఆమోదం తెలపడం జరిగింది. ఇదే అంశం మీద 2024లో ఐఏఎస్ ఆఫీసర్ ప్రవీణ్ చంద్ గారు ఆయన ఉన్నప్పుడు కూడా దీనికి ప్రతిపాదన జరిగిన తర్వాత కొన్ని కారణాల వలన ఆ సర్కిల్ కట్టడంలో లేట్ అయింది. దాని తర్వాత ఎన్నికల కోడ్ రావడం జరిగింది, దాని వలన నిలబడిపోయింది. వీళ్ళు టీడీపీ వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు మేము దానికి నామకరణం పెడతామని 2014 నుంచి. కానీ వాళ్ళు చేసింది ఏం లేదు. మేమందరము ఏకగ్రహంతో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళము జనరల్ బాడీ మీటింగ్లో శాంక్షన్ చేయడం జరిగింది. ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా ఆయన పేరు గౌరవంగా పెట్టాలనే ఉద్దేశంతో మేము ఎదురు చూస్తున్నాము. ఎందుకంటే ఈ పని చేయాల్సింది అధికారులు, మేము కాదు. మనకు అధికారుల మీద, కమిషనర్ మీద, కలెక్టర్ గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఏ విధంగా మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఏ విధంగా జనరల్ బాడీ మీటింగ్లో ఆమోదం తెలిపారు, అదేవిధంగా వాళ్ళు గౌరవంగా ప్రతి ఒక్కరూ మన అధికారికంగా ప్రభుత్వ లాంఛతో అక్కడ ఆయన పేరుని పెడతారనే ఉద్దేశంతో మేము ఆశిస్తున్నాం. ఈ విధంగా చిల్లర పనులు మేము రాత్రికి రాత్రి మొబ్బుళ్ళు పోయి అక్కడ పేరు రాపిచ్చేదైతే ఒకరికి ఇద్దరికి కాదు, 5,000 10,000 మందికి తీసుకొని పోయి పెట్టే శక్తి మాకు ఉంది. మా